నా పేరు హరిబాబు. ఆల్రెడీ సుధీర్ గారు చెప్పారు. ఒకసారి మనం కొన్ని సినిమా డైలాగులు గుర్తు చేసుకుంటే, మహేష్ ఒక వైబ్రేషన్ ఉంది ఆ పేరులో. రాంబాబా ఏంటి బాబు బాబా బాబా అడుకునేటట్టు. అక్కడ కూడా ఉంది నాగేష్ ఒక వైబ్రేషన్. హరిబాబు బాబా బాబా బాబా. యాక్సెప్ట్ చేస్తారు కదా? చేస్తే ఒకసారి చప్పట్లు కావాలి. అది యాక్సెప్ట్ చేసిన ప్రతి నిమిషం ఈ చప్పట్లు వినబడితే ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్. నిన్న కాదు మొన్న కాదు, సంవత్సరం రోజుల నుంచి గంపా నాగేశ్వరరావు గారు మన సరౌండింగ్స్ మీద ఒక కన్ను వేసే ఉంచారు. ఇంకొక కన్ను ఆయనకి ఇంకెక్కడైనా ఉన్నా కూడా. అనుకరణ అనేది అవసరం అందరికీ. అనుకరణ లేకపోతే మనం దద్దమలం అయిపోతాం అని ఎవరో చెప్పలేదు. స్వీయ అనుభవంగా నేను తెలుసుకుని నేను మాట్లాడుతున్న మాటలు అవి. పతితులార భ్రష్టలార బాధా సర్పద్రష్టలార ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఎవరన్నారు? గట్టిగా మాట్లాడితే బాగుంటుందా? గట్టిగా నేను చెప్తాను, మీరు చెప్తారా? శ్రీ. ఇంకా కొంచెం గట్టిదనం కావాలి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశారని సుధీర్ గారు చెప్పారు. మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. సిక్కోలు నగరపు యాస, విజయనగరపు భాష, విశాఖ వైభవం, ఈ మూడు ఒకప్పటి పూర్తి అందని ద్రాక్షలు అందరికీ. కానీ ఈరోజు వస్తున్నాం సిక్కోలు యాసకి శ్వాస పోస్తా, విజయనగరము భాషకి మెరుగులు దిద్దుతా, విశాఖ వైభవాన్ని అందరికీ పంచేటట్లు చేస్తా. వస్తున్నాయి ఇంపాక్ట్ రథ చక్రాలు, వస్తున్నాయి ఇంపాక్ట్ రథ చక్రాలు అనొచ్చా? బికాజ్ అనుకరణ మన యొక్క ధ్యాస. బికాజ్ అనుకరణ చేస్తే కమ్యూనికేషన్లో కాన్ఫిడెన్స్ దానంతట అదే వస్తుందని నమ్మకం. నమ్మిన వాళ్ళల్లో మొదటి వాడిని నేను, కమ్యూనికేట్ చేస్తున్న వాడిని నేను. అంచేత ఇంపాక్ట్ రథచక్రాల్ని మనం ఇన్వైట్ చేద్దామా? సిక్కోల్ నుంచి వచ్చిన శ్రీకాకుళం వాస్తవ్యులందరూ గట్టిగా అడుగుతారా? అలాగే విజయనగరం నుంచి వచ్చిన మా పిల్లలందరూ అడుగుతారా గట్టిగా? థ్యాంక్ యూ. ఎందుకో మరి మా గంపా నాగేశ్వరరావు గారు షేక్స్పియర్కి అమ్మమ్మ, ఆ మిగతా భావాలన్నీ మీకు తెలుసు, ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అన్నాడు ఆయన. ఏమిటి ఫ్రయాలిటీ అంటే? వీక్నెస్. ఎందుకంటే 450 ఏళ్ల క్రితం అక్కడున్న పరిస్థితుల్ని బట్టి, స్త్రీని ఆయన చూసిన సందర్భాన్ని బట్టి షేక్స్పియర్ ప్రతి డ్రామాలో అలా రాశాడేమో. కొన్ని డ్రామాలు గుర్తు చేసుకుంటే హ్యామ్లెట్ తీసుకోండి, అందులో ఉన్న బ్రూడింగ్ నేచర్ మొత్తానికి స్త్రీయే కారణం. పాపం హ్యామ్లెట్ వాళ్ళ నాన్నని, హ్యామ్లెట్ తల్లి హ్యామ్లెట్ యొక్క నాన్న తమ్ముడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలనే ఒక పూర్తి కోరికతో చంపించేస్తుంది. మ్యాక్బెత్ తీసుకోండి, నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ మ్యాక్బెత్. ఇట్ వాజ్ ద ఇట్ వాజ్ ద క్రక్స్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై అ ఉమన్, లేడీ మ్యాక్బెత్. మరి అవన్నీ అబ్జర్వ్ చేశారో ఏంటో, మాట్లాడితే మా అమ్మాయిలు రారేంటి స్టేజ్ మీదకి అన్న కోరిక ఇతనికి బలంగా ఉంది. ఎందుకో తెలుసా? నేటి పరిస్థితులు మారాయి. ఐ సే కాన్ఫిడెన్స్ దై నేమ్ ఈజ్ ఉమెన్. విల్ యు ఆల్ అగ్రీ విత్ మీ? కాన్ఫిడెన్స్ దై నేమ్ ఈజ్ ఉమెన్. ఈ పేరిట నేను ఒక పెద్ద ప్రసంగాన్ని చేశాను మా లిటరేచర్లో, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో. ఈవెన్ ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ గూగుల్ యూ కెన్ కమ్ టు నో కాన్ఫిడెన్స్ దై నేమ్ ఈజ్ టెక్నో సావీ ఉమెన్. మరి అలాంటి కాన్ఫిడెన్స్ నింపుతున్న, మనందరిలోనూ కాన్ఫిడెన్స్ నింపుతున్న గంపా నాగేశ్వరరావు గారికి నమస్తే చెప్దామా? నమస్తే అంటే మళ్ళీ మీరు అక్కడి నుంచి చెప్పలేరు కదా, ఆయనకి కనబడదు కదా, వినిపించాలి. ఇంకొక నిమిషం టైం తీసుకొని ముగిస్తా.
చాలామంది కమ్యూనికేషన్ని కాన్ఫిడెన్స్తో లింకప్ చేస్తే మనంతటి మనకి మాటలు వచ్చేస్తాయని చెప్తానే ఉంటారు. మరి అదేంటో మనం ఎక్కడ చూసినా భాషకి ఒక చిన్న భావాన్ని చేకూర్చలేం. నేను కొన్ని ట్యూన్స్ ఇస్తాను, మీరు అలా 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 వచ్చేస్తాయి. మరి నాతో పాడతారా? పాడతారా? పాడరా? పాడతారా? మయా లారల్లల్లాలి లారల్లల్లారల్లలి లారల్లే లారల్లే లా. మీరు పాడాలండి, నేను ట్యూన్ ఇస్తున్నాను అంతే. మీరు పాడితే ఆ పాట వచ్చేస్తుంది బయటికి. గట్టిగా 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 కేవ్ కేక, మా ఇదంతా కేవ్ కేక. వినరా? రైట్. మరి ఇంకొక ట్యూన్ ఇస్తున్నా, ఆ పాట వస్తుందా? ఆ పాట కూడా రాదా? ఇదే కమ్యూనికేషన్లో మనం మిస్ అవుతుంది ఏంటి? కాన్ఫిడెన్స్. మనకు వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ని ఇక్కడ నింపలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి లిరిక్ తెలుసు, ట్యూన్ కూడా పూర్తిగా మైండ్లోకి ఎక్కేసింది. బికాస్ ట్యూన్ కోసం కొన్ని పాటలు వినాలి, తప్పదు. ఇంకొక పాట ఇస్తాను, ఇది ఎంతమందికి వచ్చో ఒకసారి గమనిద్దామా? వినపడుతున్నాయి వినపడుతున్నాయి. ఒక్కసారి నా వైపు, ఏం పాట గుర్తు చేసావు బాసు? ఒక్కసారి ఏంటా పాట? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. చప్పట్లండి. ఓకే, మన దేశానికి ఇంపాక్ట్ ద్వారా మన దేశానికి ఇంకో పాట గుర్తు చేసుకుందామా? మన ఎదుర్కొండా కూర్చున్న మన గురువు గారి పాట. నాది ఏంటండి? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. వినరా? మరి చెప్పట్లండి. ఐఎమ్ నాట్ దట్ గుడ్ సింగర్, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు యూ ఇస్ బ్రింగింగ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ టు కమ్యూనికేషన్. మీరందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడడం అందరికీ వచ్చేసింది. కానీ ఇప్పుడు మనం 3 డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంగ్లీష్ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడాలన్న ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ద అని అన్నప్పుడు ప్లూరల్ ఫామ్ని వెనకాతలు ఎంచుకోవట్లా. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు వన్ ఆఫ్ ద గ్రేట్ స్పీకర్ అంటున్నారు. గంపా నాగేశ్వరరావు గారు, అమ్మో నాలాంటి వాళ్ళకి ఈ ప్రాంతం, ఎందరో మహానుభావులు తిరిగిన ఈ ప్రాంతం అంటారు ఎప్పుడో. ఈ ప్రాంతం ఎందరో గురువులు, మహాగురువుల యొక్క పాద స్పర్శ చేరి ఎంతోమంది నార్మల్ నాలాంటి ఒక హరిబాబ్, ఏంటిది బాబ్ 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 అనుకునేట్టుంది. నాగేష్ ఏముంది? ఒక వైబ్రేషన్ ఉంది. ఈ ధూళిని అలా ఒకసారి నా వైపు ప్రసరింప చేయగలిగారు మా సుధీర్. ఇంతకంటే ఏం చెప్పగలం? Where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where the clear stream of reason has not lost its way into that dreary desert sand of dead habit. Oh my father, let my country awake. ఎప్పుడో చెప్పాడు. 1913లో మొట్టమొదటిసారి సాహిత్యపరంగా భారతదేశానికి మొట్టమొదటిసారి నోబెల్ బహుమానాన్ని తీసుకొచ్చిన టాగోర్ గొప్ప. ఈ ధూళి కణాలని మన వైపు అలా మహిమాన్వితం చేసి ప్రదర్శించి మన వైపు పంపించి ఈ చిన్ని పాదాలని కూడా స్టేజ్ మీదకి ఎక్కించగలిగే ధైర్యాన్ని నింపగలిగిన ఈ మహాగురువుల యొక్క గ్రేట్నెస్ గొప్ప. Into that heaven of freedom, the total impact of Vijayanagaram, Visakhapatnam and Srikakulam should go with a great height. ఎక్కడ సత్యాంతరాలలోంచి మాటలు పెళ్ళుబుకి బయటికి వస్తాయో అక్కడ నిలబడ్డాడు ఇంపాక్ట్ నుంచి ఒక సాధారణ వ్యక్తి. ట్రైనర్ కాబోతున్నాడా ఏమో, ఆయన చెప్పినట్టు ఆయన బ్లెస్ చేస్తే ట్రైనర్ కాబోతాడేమో. సో వీటంతటికి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, టీచర్స్గా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, నేను ఒక బ్రిడ్జ్ బిల్డర్ని, నేను ఇక కొత్తగా స్థానంలోకి వచ్చిన టీచర్ని కాను, అలా అని చెప్పి గొప్పగా మారిపోయిన టీచర్ని కాదు. చూడండి బొజ్జ ఇంకా రాలా, చూడండి జుట్టు ఇంకా గట్టిగానే ఉంది,
పడిపోలా. నిన్న విశ్వం గారిని చూస్తే 70 ఏళ్ళు అన్నారు ఆయనకి. అబ్బో, అసలు 70 కాదు, 0 అటు ఇటు పెట్టుకున్నా 0కు మొత్తం వాల్యూ లేకుండా చేసేస్తారు గురువు గారు. సో ఇంకా నేను ఈ జుట్టు ఊళ్ళ జుట్టు కనీసం పండల, స్టిల్ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్ బిల్డర్. కొన్ని విషయాలు కొత్తగా టీచింగ్ వృత్తిలోకి రావాల్సిన వాళ్ళకి కొన్ని నా స్వీయ అనుభూతులు. నేను లెండి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వింగ్కి ట్రై చేస్తున్నాను. నేను చేస్తున్నాను ఆ పని. అందులో కొన్ని ఛాలెంజెస్ నాకున్నాయి, వచ్చాయి. 5 ఏళ్ల క్రితమే కాలేజ్ స్టార్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళినా అందరూ లేండి అని విసిగిస్తూ ఉంటే, అన్నయ్య అలా విసిగించలేదు. ఎప్పుడూ మమ్మల్ని వెన్ను తొట్టి ప్రోత్సహిస్తూ ఎక్కడున్నారు లేండి వాళ్ళు అనగానే ఆ కేకని పుట్టించే విధంగా అన్నయ్య మాకు వెనకతల తోడు ఉంటూనే ఉన్నారు. ఆ ఒక్క కాన్ఫిడెన్స్తో మేమేం చేయగలిగామో తెలుసా? ఒక 6 ఏళ్ల క్రితం హిందూ న్యూస్ పేపర్ ఒక కాంటెస్ట్ని రైజ్ చేస్తే, మొట్టమొదటి సంవత్సరం మేము ఆ కాంటెస్ట్లోకి ఇలా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే, మీరు అడుగు పెడుతున్నారా? ఇక్కడ చాలామంది అదర్ కళాశాల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని చూసి, లెండి వాళ్ళ నిన్న మొన్నటి పిల్లలు కదా మీరు అడుగు పెట్టేయడం ఏంటి కాంపిటీషన్లో? ఈవెన్ మేము 10 ఏళ్ళుగా కష్టపడుతున్నాం, మాకే కాంపిటీషన్ లేదు అనగానే మా వాళ్ళు దాన్ని చాలా అద్భుతంగా తీసుకుని అవకాశంగా మలుచుకుని 3 సంవత్సరాలు వెళ్ళటం ఫెయిల్ అయిపోవటం, వెళ్ళటం ఫెయిల్ అయిపోవటం, వెళ్ళటం ఫెయిల్ అయిపోవటం. ఈ యాప్టెక్ వారికి తెలుసు, ఆ కాండ్యూరో వాళ్ళకి తెలుసు, ఆ టాలెంట్ స్ప్రింట్ వాళ్ళకి తెలుసు, ఇక మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళకి కూడా తెలుసు. గత సంవత్సరం, అంతకు ముందర సంవత్సరం మన రీజియన్లో 3వ ప్లేస్ కొట్టగలిగాం. ఆ తర్వాత సంవత్సరం మన రీజియన్లో విన్నర్స్గా వెళ్ళాం. హైదరాబాద్లో స్టేట్ ఫైనల్స్లో పతాకాన్ని ఎగరేసాం. ఇప్పుడు ఇంపాక్ట్కి వచ్చాం. ఇంపాక్ట్ ద్వారా కూడా కాన్ఫిడెన్స్ నింపుకోగలుగుతున్నాం, కమ్యూనికేట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.